నామము సీతాయందురుగా పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా లంక లోపల నేను ముట్టగా లంకం దయుమై మెరిగనుగా లంక లోపల నేను ముట్టగా లంకం దయుమై మెరిగనుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తమున పిలిపించి యుధానడిగనుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి యుధానడిగనుగా సీతా లంకల ఎల్లదటను చూసి గనకే గలువలిగిరిగా సీతాలలో తెల్లదటను చూసి గమ పెద్దలు వలిగిరిగా కనకం పేటలు నన్ను వెట్టిగా గంగా నదిలో విడతిరిగా కనకము పేటలు నన్ను పెట్టిగా గంగా నదిలో విడతిరిగా అప్పుడు జనకుడు తానము జడదారికనే తట్టిగా అప్పుడు జనకుడు తానము జలదారకునే తట్టిగా జడదారికనే తట్టిగా పూజగమంతట వెలసిగా జలదారకునే తట్టిగా పూజగమంతట వెలసిగా జనకు నింటనే నిలిపిగా మాధవి చేతకి ముగ్గురు నాగకు చెల్లెలుగా పూర్వము లంకలో జన్మించిన నామము సీతాయందురుగా పూర్వము లంకలో జన్మించిన నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా వందనం తల్లి. చల్లగా వర్దిల్లు మోసేవగా అమ్మా నీ పేరేది, నువ్వు ఎవరు, ఎక్కడి వచ్చినావు? నా పేరు అనగా సీతాదేవి అందరూ మిథిలాపురము పరిపాలించే జనక మహారాజు కూతురును. నా పేరు అనగా సీతాదేవి అందరు. ఊరిమేళ మాలవి చతకీర్తి ముగ్గురు చెల్లెలు గలరు. అవ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నా. అటలే వెళ్ళరా. నాయన గారు నీ పాదపద్మములకు విజయ నమస్కారములు. నాయన నన్ను గురించిన కారణం వెళ్ళిపోయి తల్లి, నీకు యుక్త వయస్సు వచ్చినది కాబట్టి నీకు వివాహం చేసుటకు నా మనసులో కలుసుకుంటుంది. నీ మనసులో ఏమున్నదో తెలుపు. నాయన గారు నీ ఇష్టమే నా ఇష్టము. నన్ను ఎట్లా చెప్పినా నేను వినలాగే. సరే అలాగే తల్లి, నువ్వు అంత రెండు మంచిగా నిమిషాలు. ఆ మహామంత్రి అయ్యా, నా యొక్క కూతురు 7 వచ్చినది కాబట్టి పెళ్లి చేసుటకు నేను నిర్ణయించుకున్నాను. అయ్యా, అలాగాక నా యొక్క పుత్రికది సీతా స్వయంవరం శివధనుసును ఎత్తిన వారికి నా యొక్క పుత్రికను ఇచ్చుటకు అని నిశ్చయించుకుంటుంది. నీవు రాజాది రాజులకు అందరికీ అవమాన పత్రికలు పంపం కదా. హలో, ఇన్నోళ్ళెవలో మిథిలాపురి రాజు జనక మహారాజు వాళ్ళ కూతురు స్వయంవరం ఏర్పాటు చేసిండు. గుంటి గుట్టి పేద 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 అనే పేద లేకుండా శివధనస్సు ఎత్తిన వారికి తన కూతురునిచ్చి వివాహం చేసేదాన్ని నిశ్చయించినాడు. అందరూ రాగలరహో. డొల్లుకో ఇప్పుడు సీతాదేవి స్వయంవరమునకు మరి రావణాసురుడికి ఆ వార్త తెలగానే ఎంతో ఆనందంతో అతడు ఒకసారి పనిచేసి